బైబిల్ ఓపెన్ చేసి 132వ కీర్తన 3వ వచనం నుండి 8 వచనాలు మైక్ ఒకళ్ళ దగ్గర పెట్టుకొని చదవండి, మధ్యలో ఆపద్దు. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచము మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానివ్వను. నా కనురెప్పలకు కునుకుపాటు రానివ్వనెను. దేవునికి 8 వరకు చదివారా? అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలములలో దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందస్సముతో కూడారము నీ విశ్రాంతి స్థలములలో ప్రవేశింపుము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. మొట్టమొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికి వందనాలు. అక్క వాళ్ళకి, అన్న తమ్ముడు అందరికి వందనాలు. ఇక్కడ దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే, నా కన్నులకు నిద్ర రానివ్వను. నేను మంచం ఎక్కను. కొన్ని నిబంధనలు చేస్తున్నాడు ఇక్కడ, కొన్ని తీర్మానంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకి కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేను అన్నం తినను కదా. నేను అడిగింది చేస్తే తప్ప నేను నిద్ర పోను. నేను అనుకున్నది జరిగితే తప్ప నేను ఇంట్లో ఏ పని చెయ్యను. ఇలాగ కొన్ని విషయాలు మనం కోపంగా ఉన్నప్పుడు, లేకపోతే బాధ కలిగినప్పుడు, మనం అనుకున్నవి జరగనప్పుడు ఈ విషయాలు మనం మాట్లాడతాం ఇంట్లో, ఫ్యామిలీలో, లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కదా. దావీదు గారు మాట్లాడుతున్న మాటలు కూడా చదువుతున్నప్పుడు చిన్నపిల్లోడికి లాగా ఉన్నాయి. అవునా? చదవండి అక్కడ. నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియనెను. చాలు. దేనికోసం అంటే ఇదంతా, ఈ ప్రార్థన అంతా దేని గురించి అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసేదను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించును. అంటే ఇంటికి కూడా పోను. ఏమన్నాడు? నేను ఇంటికి కూడా వెళ్ళను. దేవుడైన యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేస్తున్నాను. నేను ఇదంతా చదివినప్పుడు ఒక టైటిల్ తయారు చేసిన, ఒక అంశం ఉంటుంది కదా, ప్రతి మెసేజ్లో మీకు నేను టైటిల్ ఇస్తాను, అంశం ఇస్తాను. అదేంటంటే, సాధించే వరకు నిద్రపోని విశ్వాసము. ఏంటి చెప్పండి? సాధించే వరకు నిద్రపోని విశ్వాసం. అలా రాసుకోండి మీరు కూడా. ఆ దిశగానే ఉంటుంది వాక్యం. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజుకున్నటువంటి ధ్యేయము, ఆ సాధించాలన్నటువంటి ఒక ఆశ లేదా పట్టుదల అనేది మనకి కనపడుతుంది.
దేని గురించి అతను సాధించాలనుకుంటున్నాడు, దేని గురించి అతనికి ఆశ, నేను అన్నం తినను, నిద్రపోను, నా మంచం ఎక్కను, నా ఇంటికి కూడా వెళ్ళను, దేనికి ప్రయారిటీ, దేనికి విలువనిస్తున్నాడయ్యా అంటే దేవుని మందిరము కట్టబడేంత వరకు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. దేవుని మందిరము కట్టబడేంత వరకు నేను నా ఇంటికి వెళ్ళను, నేను నిద్రపోను, నేను మంచం ఎక్కను, నా యాకోబు బలిష్ఠునికి నేను ఒక స్థలము చూసి వరకు నిద్రేపోను, వీక్షించుకొని కూర్చుంటాం అంటారు. దీన్ని ఏమంటారు? అలాగా పట్టుబట్టి ఎవరినన్నా చెప్పినా. మన మధ్య నేను ఒక పంచాయతీ చేశాను, భార్యాభర్తల పంచాయతీ. పిలుస్తారు, ఏం చేద్దాం? హల్లెలూయా, పాస్టర్ నన్ను వచ్చి చెప్తే ఏంటదేమో అని. ఆ పాప అంటుంది ఫస్ట్, నేను పోతానే, ఆ అంకుల్ వచ్చినా నేను పోన్లే. వాళ్ళు ముందే చెప్పారు కృపరాజు గారు వస్తున్నారని. ఎవరు చెప్పినా నేను వినను అని చెప్పేసి వీక్షించుకొని కూర్చుంది. ఈ మాటలు ముందే తెలిసింది నాకు కొద్దిగా లబ్ అనుకుంటూ పోయినా నేను. ఇప్పుడు అంత దూరం ప్రయాసపడిపోయి నేను ఆ పంచాయతీ సక్సెస్ అవ్వలేదు అనుకో, నాకు కొద్దిగా ఏదోలాగా ఉంటుంది. అందుకే నేనేం చేసినంటే, అయ్యా నువ్వు రా, నువ్వు కూడా నాతో రా అని ఆయన కూడా పిలుచుకొని వెళ్ళా. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డు వచ్చు వాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా కాదను వాడెవ్వడు. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు రా ప్రభు అని అడగల నేను. ఊరి బయటోడు ప్రయాణం చేసినప్పుడు అయ్యా నువ్వు నాతో ఉండాలని బతిమలాడలా. కానీ ఈ పంచాయతీకి మాత్రం అడిగానండి. ఏమడిగానంటే, నువ్వు రా ప్రభువా, ఆ పాప దృష్టిలో నేను ఎలా కనపడతాను, పెద్ద పెద్దోళ్ళు చూసినా, మశాలు మెలిసిన వాళ్ళు, తల నెరిచిన వాళ్ళు చెప్పినా నేను వినలేదు అని అలాగ మాట్లాడిందండి. నేను అందరిని బయటికి పంపించేసి ఆ పాపను ఒక్కదాన్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని 3 మాటలు చెప్పిన. అవి ఇప్పుడు అడిగొద్దు నన్ను. 3 మాటలు చెప్పిన. అంకుల్ మీరు కూడా ఉంటే వస్తా. అత్తగారింటికి ఎప్పుడు వస్తుందంట? మీరు కూడా నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పు చెప్పండి, అట్లయితే నేను వస్తాను. దేవుడంట కార్యము చేయగా దాన్ని ఎవ్వడో మార్చలేడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వీక్షించుకొని కూర్చున్నాడు దావీదు. ఈ తపన ఒక ఆస్తి సంపాదించడం గురించి మాట్లాడలేదు, ఈ తపన పిల్లలు పుట్టడం గురించి మాట్లాడలేదు, ఈ తపన యుద్ధ విషయంలో గురించి మాట్లాడలేదు, ఈ తపన ఆయన సొంత విషయాల గురించి మాట్లాడలేదు. అతను ఒకటే అంటున్నాడు, నేను నిద్రపోను, నేను మంచం ఎక్కను, నా ఇంటికి కూడా నేను వెళ్ళను, నా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలము చూచు వరకు. యాకోబు బలిష్ఠుని యొక్క దేవునికి మ్రొక్కుబడి. ఏం ప్రార్థన ఇది? మామూలు ప్రార్థన కాదు, మ్రొక్కుబడి చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాధించే వరకు నిద్రపోని విశ్వాసం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని వీక్షించుకొని కూర్చున్న సమస్యలు, కఠినమైన సమస్యలు, కలవర పెడుతున్న సమస్యలు, ఇబ్బంది పెడుతున్న సమస్యలు, అది భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, కుటుంబీకుల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ, అక్క చెల్లెల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొన్ని కఠినమైన పరిస్థితులు నీ కళ్ళ ముందు నిన్ను నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు దాన్ని సాధించే వరకు నా విశ్వాసం ఆగదో. నేను సల్లుకొనే చెప్పాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గుర్తొస్తున్నాడు నాకు. వద్దు, హల్లెలూయా. ఏమండి, నేను తగ్గేదే లేదంటాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు పరిస్థితులను బట్టి ఏమవ్వకూడదు, భయపడొద్దండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక సాధించాలి అనేటువంటి ఒక తపన ఉన్నప్పుడు అది ఏదైనా సక్సెస్ అవుద్దండి. ఒకరోజు రాజుగారట
చాలాసార్లు యుద్ధం చేస్తూ వచ్చాడండి. చాలాసార్లు యుద్ధం చేస్తుంటే అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు దానికి, అనుకున్నంత సక్సెస్ అవ్వట్లేకపోతున్నాడు. పోతున్నాడు వస్తున్నాడు, ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. ఇంకా ఆయనకి నిరుత్సాహం వచ్చేసింది. నిరుత్సాహం వచ్చి ఒక గుహలోకి వెళ్ళి కూర్చున్నాడంట. గుహలోకి వెళ్ళి కూర్చుంటే ఆ గుహ దగ్గర ఎదురుగా ఒక సాలిపురుగు, తెలుసా తెలీదా? సాలిపురుగు చూసారా? ఆయన అలాగా చూస్తూ ఉన్నప్పుడు ఒక సాలిపురుగు తన గూడును తయారు చేస్తూ పడిపోతుందంట, మళ్ళా వస్తుందంట ఆ తీగను పట్టుకుని. అంటే దాని దారం ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. అది చక్కగా పడిపోతుందంట, మళ్ళా వస్తుంది, కింద పడుతుంది జారి, మళ్ళా పట్టుకొని వస్తుంది, కింద పడుతుంది, మళ్ళా పట్టుకొని వస్తుంది. దాని ధ్యేయం ఏంటంటే తనొక గూడు, ఏమంటారు దాని గూడేనా? సాలిపురుగు ఏం తయారు చేస్తుంది? అదొక వలలా కనపడుతుంది మనకి కదా, అదొక వలలా కనపడుతుంది. అది తయారయ్యేంత వరకు అది పలుమార్లు కింద పడిపోయిందట, పలుమార్లు కింద పడిపోయిందట, ఎన్నోసార్లు కింద పడిందంట. ఆ రాజు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ అది ఎన్నోసార్లు పడుతుంది లెగుస్తుంది, పడుతుంది లెగుస్తుంది. నీ కుర్చీలో కూర్చోబెట్టు, నువ్వు లోపల కూర్చో కావాలంటే. పడుతుంది లెగుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా పాడాలి. మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము, నీ పాదాలు అపరంజిమయము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజుగారు ఆ సాలిపురుగును చూస్తున్నాడు. ఆయన మనసులో అనుకున్నాడంట, అది పడిపోతుంది కదా, సైలెంట్గా కూర్చోవచ్చు కదా అని దాన్ని చూసి అనుకుంటా ఉంటే అది మాత్రం సైలెంట్గా లేదు. తను అనుకున్న వల, తను కట్టుకోవాలనుకున్న గూడును పూర్తిగా కట్టే లోపట ఒక 20 సార్లు పడిపోయిందట. ఎన్నిసార్లు? ఒక 20 సార్లు పడిపోయినాయి. 20 సార్లు పడిపోయినా కూడా అది కట్టడం మాత్రం ఆగలేదు. ఆ పురుగు నేర్పింది పాఠం. ఎవరికి చెప్పండి? ఎవరికి? అందుకని దేవుడు కూడా మనకి ఏంటి చూపించి నేర్పిస్తాడంటే, అబ్బా నన్ను చెప్పనీరు. హల్లెలూయా. సో మరి చీమల యొద్దకు వెళ్ళి వాటిని చూసి, వాటి నడతను చూసి నేర్చుకో అంటున్నాడు. నేనేమో ఏనుగులాగున్నా, ఇంతలాగున్నా. నాకు దేన్ని చూసి నేర్పిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు నాకు మోడల్గా కనీసం నాకు లావు లేకపోయినా, నా అంత లావు లేకపోయినా అదిగా జాషువాను సునీల్లో చూపించి వాళ్ళకిలాగా ఉండని చెప్పొచ్చుగా. కానీ దేన్ని చూపిస్తున్నాడు? చీమను చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చీమకు రాజు లేడు. చీమకి రాజు ఉన్నాడా? లేడు. అయినా కూడా అవి మనకులాగా, చెప్పండి, మనకులాగా ఈ వారం ఇటు, ఈ వారం ఇటు, ఇటు పోవు, ఇట్ట తిరగో, ఎట్లా పడితే అట్లా ప్రయాణం చెయ్యవు. కానీ అవి ఎలాగెళ్తాయి అంటే చక్కగా వెళ్తాడు. అసలు గీత గీసి, చాపీస్తో గీత గీసి పోండ్రా బాబు అని అంటే కదా. మన పిల్లలు, మేము హాస్టల్ కాడికి వెళ్తాం వారానికి ఒకసారి. వాళ్ళు లోపలికి, స్కూల్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వార్డెన్ రే లైన్ అనగానే భయంతో టక్ 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 బ్యాగ్లు వేసుకుని వచ్చి లైన్గా నిలబడతారు. 2 అడుగులు వేస్తానే
ఆ లైన్ ఇట్టబోద్ది, ఈ లైను మామూలే కదా. కానీ చీమలు అలా కాదు, అవి చక్కగా వెళ్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అనుకున్నాడంట రాజుగారు, ఒక పురుగు తను సాధించే వరకు, సక్సెస్ అయ్యే వరకు, తను కట్టుకోవలసిన గూడు కట్టుకునేంత వరకు ఒక పురుగు 10 సార్లు పడిపోయినా కూడా దాని ధ్యేయం మర్చిపోలేదు, తన గురి మర్చిపోలేదు, తన గమ్యం మర్చిపోలేదు. గూడును నీట్గా కట్టేసిందంట. అప్పుడు లేచాడు అక్కడి నుంచి, ఆ గుహలో నుంచి లేచి అత్యుత్సాహంతో వెళ్ళి యుద్ధం చేశాడంట. కొట్ట చప్పటి గట్టిగా. సాధించే వరకు నిద్రపోని విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు ఓడిపోరు. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో భక్తులు చాలామంది ఉన్నారు, పోరాట యోధులు. సాధించే వరకు నిద్రపోరు. యాకోబు మనకు గుర్తొస్తాడు. ఏమండి, నన్ను చెప్పనీరా, యాకోబు నన్ను గుర్తొస్తాడు. ఏంది గుర్తొస్తాడంటే, యాకోబు తన మామ కూతుర్ని చూశాడు, బాగుందనుకున్నాడు. మామ, నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయని అంటాడు. నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయాలి అని అంటాడు. ఓకే, 7 కదా. నిజంగా ప్రేమలో మునిగిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు అంట. నాకు తెలియదు, వాళ్ళు ఎవరు చెప్పారు. హల్లెలూయా. ఆ ప్రేమలో మునిగిన వాళ్ళకి ఏం చేస్తున్నామో, ఎటు వస్తున్నామో, ఎడిపోతున్నామో తెలియదంట. 7 అన్నాడు వాడు, 7 రోజులు అన్నట్టు. ఎవరు? యాకోబు గారికి 7 సంవత్సరాలు కూడా ఎలా కనపడింది? 7 రోజుల్లాగే అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయింది. మామ పెళ్లి చేయన్నాడు, టక్కన పెళ్లి చేసాడు మామ. కానీ ఆయన అనుకున్నది చెప్పండి, ఆయన అనుకున్న అమ్మాయిని ఇచ్చి చేయలే. ఇంకొక అమ్మాయి ఉందిలే ఇంట్లో, జబ్బు కళ్ళగలది, లేయ. ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. తీరా మరి అక్కడ గదిలోకి వెళ్ళిన తర్వాత చూస్తే అమ్మాయి గారి మొహం కనపడింది. అదేంది నువ్వు వచ్చావు గదిలో కంటే, నన్నే నువ్వు పెళ్లి చేసుకుంది అన్నాడట. వారే నాయన, ఎంత పని అయిపోయిందని చెప్పేసి మళ్ళా బయటకు వచ్చాడు. మామ ఏంది నువ్వేం చేసినావు అంటే, నేనేం చెప్తావు అల్లుడా, పెద్ద కుమార్తెకి చేయకుండా చిన్న కుమార్తెకి చేస్తే సమాజం ఏమన్నా ఊరుకుంటుందా? నాకు ఎన్ని అపనిందలు వస్తాయి. ఇప్పుడు నీకేంటి సంగతి అన్నాడు. నాకు రాహేలు కావాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పదు. మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయమన్నారంట. మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంవత్సరాలు చేసి మళ్ళీ ఆ అమ్మాయిని కూడా చేసుకున్నాడు. అయిపోయింది అనుకున్నారా పోరాటం? అయిపోలేదు. ఆ 7 14 సంవత్సరాలు ఎట్టన్నా గడవని, మిగతా 6 సంవత్సరాలు అగ్ని పరీక్ష. ఎవరికి? యాకోబుకు 6 సంవత్సరాలు. ఎందుకు అగ్ని పరీక్ష అంటే, ఇంక జీతాలు చేసేది లేదు, స్వతంత్రుడైపోయాడు. ఏమయ్యాడు ఇప్పుడు అతను? ఇంటికి అల్లుడైపోయాడు. అల్లుడు కాబట్టి ఏమొస్తుంది ఇంటి మీద? సహజంగా ఒక అధికారం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా 6 సంవత్సరాలు పడిన శ్రమలో, కష్టాలు, ఇబ్బందులు, 14 సంవత్సరాలు అతనికి ఏమి గుర్తులేవు. కానీ ఈ 6 సంవత్సరాలట ఎప్పటికీ మదిలో జ్ఞాపకం వస్తూ ఉంటాయట. అందుకంటాడు, మీ నాన్న 10 మార్లు జీతము మారుస్తూ వచ్చాడు. నేను పోతానంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వలేదు. ఇదిగో మచ్చలున్నవి తీసుకుపోమంటాడు, మచ్చలు లేని తీసుకుపోమంటాడు. చూస్తే అసలు మన జీవాల్లో మచ్చలే లేవు. హల్లెలూయా చెప్పండి. ఈ పోరాటాలు ఏ మాత్రము సాధించాలనుకున్నది సాధించేంత వరకు యాకోబు నిద్రపోలేదు. హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే ఒక తపన, ఒక ఆశ. బైబిల్ గ్రంథ చరిత్రలో నువ్వు నేనైనా సతికిలబడిపోతాం. అబ్బా, ఇంతకాలం పరిచర్య చేసాం, ఇంతకాలం సేవ చేసాం, ఇంతకాలం మందిరానికి వెళ్ళాం, ఇన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నాం, ఇంతగా చేశాను, నేను మందిరానికి అంత చేశాను, ఇంత చేశాను, అయినా కూడా నాకు ఏం మేలు జరగలేదని నువ్వు నేను ఆగిపోతాం. కానీ భక్తులు అలాగా ఆగలేదు. ప్రియమందుని బిడ్డలారా, సాధించేంత వరకు ఇదిగో మాటికి మామ హింస పెడుతూనే ఉన్నాడు, బాధిస్తూనే ఉన్నాడు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు. చూడండి, పోరాట యోధుల్లో యాకోబు ఒకడు. సాధించేంత వరకు నిద్రపోలేదు. మొత్తానికి ప్రియమందుని బిడ్డలారా, అక్కడి నుంచి క్షేమంగా బయలుదేరుతూ వస్తూ ఉన్నాడు. తర్వాత దేవునితో పోరాటం మొదలు పెట్టాడు. 20 సంవత్సరాలు ఎవరితో పోరాడారు? మనుషులతో, మామతో, భార్యలతో పోరాడాడు. ఇప్పుడు రెండోది ఎవరితో అంటే దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేని పోరాటం,
వేదనతో కూడిన పోరాటం. ఆ 20 సంవత్సరాలు పడినటువంటి ఆ ప్రయాసలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులన్నీ కూడా తనను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఒకరోజు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. నీవు నన్ను జీవించితే తప్ప, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప ఈ కలవరాలు నాలో నుంచి పోవు, ఈ భయాలు నాలో నుంచి పోవు. అమ్మ ఆ కిటికీకి అది పెట్టండి, గొళ్ళెం పెట్టండి, పైకి లేచి ఒకళ్ళు కింద కానీ పైన కానీ ఏదో ఒకటి పడుతుంది, పెట్టండి. అక్కడ కూడా ఆ కిటికీ కూడా పెద్దమ్మ దగ్గర, బయట పిల్లలకు సౌండ్ వస్తుంది, అందుకు ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నీ పాదాలు విడిచిపెట్టను. ఎంతసేపు ప్రార్థన చేశాడు చెప్పండి? సాధించాడా? చెప్పాలి, సాధించాడా లేదా? రాత్రంతా ప్రార్థనే. మనకి ఆల్ నైట్ ప్రార్థన అంటే పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది, మళ్ళా లాస్ట్లో కూడా అయిపోతే మిగిలినాక మళ్ళా టీ ఉంటుంది. ఇన్నున్నా మనకు నిద్ర వస్తుంది. చెప్పాలి, ఇన్ని కార్యక్రమాలు ఉన్నా, సాక్ష్యాలున్నా, పాటలున్నా, ఆరాధన ఉన్నా, ఎన్నున్నా కూడా ఏమొస్తుంది మనకి? నిద్ర వస్తానే ఉంటుంది. కూర్చోలేము, ఎప్పుడెప్పుడు బయటికి పోవాలా అనుకుంటాం. మరి యాకోబు అంతసేపు ఎలా ఉండగలిగాడు? సాధించాలన్న తపన నీకుంటే అది ఎంత కష్టమైనా ప్రభు పాదాల దగ్గర నువ్వు పెనుగులాడటం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా బ్రతుకు రాత మారుద్ది, చరిత్ర మారుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను మొన్న చెప్పాను, నిన్ననో మొన్న ఈ పాయింట్ చెప్పాను, మార్నింగ్ అనుకుంటా. నీ పేరేంటి అని తండ్రి అడిగితే నా పేరు ఏశావు అని చెప్పాడు. కన్న తండ్రి అడిగినప్పుడు ఏ పేరు చెప్పాడు? ఏశావేనా? చెప్పండి. యాకోబుకు ఏమని పేరు చెప్పుకున్నాడు? ఏశావు అని చెప్పుకున్నాడు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, యబ్బోకు రేవు దగ్గర దేవుడు అడుగుతున్నాడు నీ పేరేమిటి అని. అక్కడ మాత్రం కరెక్ట్గా చెప్పాడండి. ఏం చెప్పాడు? అక్కడ అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే సాధించాలన్న ఆ విశ్వాసం, సాధించాలన్న ఆ తపన తన హృదయాన్ని కలవరపెడుతున్న, భయపెడుతున్న ఎన్నో, ఒకవైపు మామ, మరొక వైపు సహోదరుడు, భయాందకరమైన పరిస్థితుల మధ్యలో దేవుని పాదాల దగ్గరకు వెళితే తప్ప నాకు సమాధానం రాదని నిర్ణయించుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తే నన్ను కలవరపెడుతున్న ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్పి రాత్రంతా పెనుగులాడాడట. రాత్రంతా పెనుగులాడితే తెల్లవారిపోతుంది, నా కాలు వదిలిపెట్టమన్నా కూడా ఒకటే అంటున్నాడు, నువ్వు దీవించేంత వరకు. మహిమ కలుగును గాక. అందుకంటాడు, దీవించుమో 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 మమ్ము దేవా, దీవించుమో మమ్ము దేవా, దీవెనకరముగా దీవించుటకు, దీవెనకరముగా దీవించుటకు, దీవించుమో 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 నన్ను దేవా, దీవించుమో నన్ను దేవా. యేసులా గెత్సేమనే తోటలో, ప్రభు యేసులా గెత్సేమనే తోటలో, ప్రార్థనలో నేను బలమొందుటలో దేవా, ప్రార్థనలో నేను బలమొందుటలో, దీవించుమో 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 మమ్ము దేవా. ఎలాగంట? ప్రార్థనలో నేను బలమందుటకు, గెత్సేమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థనలాగా యాకోబు రాత్రి పెనుగులాడాడు. తెల్లవారిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, సాధించావు యాకోబు. ఏం చేశాడు? సాధించావు. నీ పేరు యాకోబు కాదో. ఇప్పటి వరకు నిన్ను మోసగాడు అనొచ్చు, అబద్ధాల కోరనొచ్చు, దొంగతనం చేసినోడు అనొచ్చు,
లేకపోతే ఇంకోటి హత్య చేసినోడు అనొచ్చు, రకరకాల పేర్లు సమాజం నీకు పెట్టి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆ పేర్లన్నీ కొట్టుకొని పోతున్నాయి. ఆ పేర్లు మనుషులు పెట్టిన పేర్లన్నీ ఏమైపోతాయి? యేసయ్య పాదాల దగ్గర గడిపితే చెప్పాలి, ఆ పేర్లన్నీ తుడిచివేయబడతాయి. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా చెప్దామా? సాధించాలన్న ఆశ, దేవుని దగ్గర పొందుకోవాలన్న తపన నీకుంటే నిద్రపోని విశ్వాసం నీకు ఈరోజు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఒక గురి, ఒక గమ్యం కోసం మనం వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అబ్రహాము ఎలియాజర్ని పంపించాడు. ఒట్టు పెట్టుకున్నారు, ఇద్దరు ప్రమాణాలు చేసుకున్నారు కదా, తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేశాడు. బయలుదేరాడు. ఎలియాజర్ ఎక్కడికి బయలుదేరాడు చెప్పండి? ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి ఎలియాజర్ బయలుదేరాడు. జస్ట్ మీకు సాధించాలన్న దానికోసం ఈ పాయింట్ చెప్తున్నాను, అర్థం కావాలి వాక్యం. అందుకోసం సాధించాలి. నా యజమానుడు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎంతో నమ్మకం పెట్టుకొని 318 మంది ఉన్నా కూడా ఎవరిని పంపించాడు? పెద్ద దాసుడైన ఎలియాజర్ని పంపించాడు. కాబట్టి అతనికి ఒక గురి ఉంది, ఒక ఆలోచన ఉంది. నన్ను నమ్మి పంపించాడు కాబట్టి నా యజమానుడికి నేను అవమానం తలదించుకునే పని చేయకూడదు అనుకొని, ఏమండి, ఆ ప్రయాణంలో ఎన్నో మైళ్ళ ప్రయాణం చేసి 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 సిరియా దేశం వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు? సిరియా దేశానికి వెళ్ళాడు. అన్ని మైళ్ళు ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్ళాడు. వెతుకుతున్నాడు. మొత్తానికి ఒక యవనస్తురాలు కనబడింది. నీళ్లు తాగాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ కుటుంబంతో మాట్లాడాడు. తీసుకొనే వచ్చాడండి రెబెకాని. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సాధించాలన్న తపనుండాలి. సాధించాలన్న తపనుండాలి. దావీదుకి ఒక తపన కలిగి ఉన్నాడు. దావీదు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే, నా దేవునికి ఒక స్థలం, నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి, నా దేవుని ఒక బలిపీఠం స్థాపించాలి. ఆ మందిరం కట్టేంత వరకు నేను ఇంటికి పోను, ఏమండి, నా మంచం నేను ఎక్కను, నా కళ్ళకు నిద్ర రానియను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముందు కూడా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. నీ ఉద్యోగంలో నీకు ఒక సవాల్, నీ వ్యాపారంలో నీకు ఒక సవాల్, నీ కుటుంబ వ్యవస్థలో నీకు ఒక సవాలు కనపడుతుంది. ఇవన్నీ సాధించాల్సినవి, పొందుకోవలసినవి, దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుకోవలసినవి ఉండంగా కూడా కనీసం ఉపవాసం ఉండలేకపోతున్నావు, కనీసం మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు, కనీసం ఆయన గడప కమ్ముల దగ్గర మొరపెట్టలేకపోతున్నావు. సమస్యలు లేవా అంటే లేవా? ఇంత చాటభారతం ఉన్నాయి నీకు సమస్యలు. ప్రాణాలు పోయే సమస్య నీకుంది, రోగం లేదా మరణించేట ఆత్మహత్య చేసుకునే సమస్య నీకుంది ఈరోజు ఇంట్లో. అయినా కూడా సాధించాలి, పొందుకోవాలన్న తపన ఈరోజు నీలో కనబడట్లేదు. అసలు యేసు ఎవరో చూడాలన్నవాడు బ్రతుకును మార్చాడండి ఆయన. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు? యేసు ఎవరో అందరూ చూస్తున్నారు, అందరు చూడటానికి వెళ్తున్నారు. నేను కూడా చూస్తాను, ఎందుకంటే మనోడు వెళ్ళకి ఎవరు లేరాడా? పన్ను వసూలు చేసేవాడు కదా. వెళ్ళేసరికి ఎవరు లేరు. అరే బాబు, మీ మమ్మీ ఆడికి వెళ్ళిందిరా, ఆయన ఎవరో యేసు అంటాయ్యా బాబు. యేసుప్రభు వచ్చేళ్ళకి అందరూ చూడటానికి పోయినారన్నారు. అసలు ఎవరు యేసు? యేసును నేను కూడా చూడాలని వెళ్ళాడు. ఆ జన సమూహంలో చూడలేకపోయాడు, పొట్టివాడైనందున. ఒక ఆశ కలిగింది ఆయనకి, యేసును చూడాలి, సాధించాలి. చెప్పండి, ఈ సంవత్సరం నేను సాధించాలి. ప్రైజ్ ది లార్డ్. అది గర్భఫలమైన, అప్పులైనా, రోగమైన, సమస్యలైనా, నీ భర్తను మార్చుకునే విధానమైన, భార్యను మార్చుకునే విధానమైన, ఇల్లు కట్టుకునే విధానమైన, స్థలము కొనుక్కునే విషయమైనా, ఒక బైక్ కొనుక్కునే విషయమైనా, ఒక కారు కొనుక్కునే విషయమైనా, నువ్వు సంపాదించాలి, సాధించాలనుకున్న ఒక పట్టుదల నీ దగ్గర ఉంటే, ఆ పట్టుదల నెరవేరాలి అంటే యేసయ్య పాదాల దగ్గరకు రావడం తప్ప నీకు వేరొక మార్గం లేదో. దేవునికి మహిమ కలుగునిగాక. యేసెవర్ర బాబు, అందరూ ఆడికి వెళ్ళిపోయారు, చూద్దామని వెళ్ళినోడు.
చూద్దామని వెళ్తే అన్న చాలా థ్యాంక్ యూ. అందరూ చూద్దామని వెళ్ళారు, ఆయన కూడా వెళ్ళాడు, కనపడలేదని చెప్పేసి మళ్ళీ యేసుప్రభు ఈ రూట్లోనే ఇలాగే వెళ్ళిపోవాలి కాబట్టి ఆ ఊరికి వెలుపలుగా వెళ్ళే రోడ్ల పక్కన ఏముందంటే మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు పైకి ఎక్కాడు. ఎవరో గోలీకాయలాడే పిల్లోడు కాదు, ఎవరు ఎక్కింది మేడి చెట్టు? కృపరాజు గారి చెట్టు ఎక్కాడంటే ఆశ్చర్యమే, అవునా కదన్నా తమ్ముడు? అదే పిల్లోళ్ళు ఎక్కారంటే పిల్లోళ్ళు ఎక్కుతారు దిగుతారు అంతే. కృపరాజు చెట్టు ఎక్కడం ఏంటండి చింత చిగురు కోసం, అలా కదా. జక్కయ్య చెట్టు ఎక్కడం ఏంటండి? ఉద్యోగస్తుడు, ఆయనకి ఏమవసరం? ఆయన భక్తిపరుడా? యేసుప్రభు అంటే గతంలో తెలిసినవాడా, విన్నవాడా? కాదు, తెలుసు కాస్త యూదా గోత్రానికి సంబంధించిన వాడే, కానీ ధర్మశాస్త్రం తెలుసు. చూడాలని వెళ్ళినవాడు బ్రతుకును దేవుడు ఏం చేశాడు? ఇక నుంచి నీ పేరేంటి? జక్కయ్య అనగా అర్థం పవిత్రుడు అంట. ఏంటండి జక్కయ్య అంటే అర్థం? పవిత్రుడు. ఊర్లో వాళ్ళందరూ అతన్ని పాపి అయిన మనుష్యునింటికి యేసు ప్రభు బస చేయ వెళ్ళుచున్నాడని అందరూ గుసగుసలాడారు. హల్లెలూయా. బ్రతుకు రాతలు మారిపోయినండి, జీవితం మారిపోయిందండి. అందుకని యేసుప్రభు అడుగుపెట్టిన మరుక్షణం అంటున్నాడు, యేసుప్రభా నేను అన్యాయం చేశానయ్యా. ఒప్పుకున్నాడా లేదా? మన వాక్యం చెప్పి ఒప్పుకోండమ్మా నోట్లో నుంచి మాట రాదు. మరి ఎక్కడ రాదు? మందిరంలో రాదు, బయట బ్రహ్మాండంగా వస్తుందండి. నోట్లో నుంచి మాటలు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎక్కడొస్తాయి మాటలు? బయట వస్తాయి, ఇంట్లో వస్తాయి, పిల్లల మీద వస్తాయి, భర్త మీద వస్తుంది, భార్య మీద వస్తాయి, ఇరుగు పొరుగు వాళ్ళ మీద వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నోరు తెరిచి నేను మారాలి, నా బ్రతుకు మారాలి, నా స్థితి మారాలి, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అన్యాయంగా సొమ్మును తీసుకున్నానని పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతని ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఒకటే ఆశ, ఒకటే ధ్యేయం. నిరుత్సాహపడమాకండి. నీ ఇంట్లో ఉన్న శ్రమ ఏదైనా, కష్టం ఏదైనా సాధించాలా, నేను పొందుకోవాలా, నేను గెలవాలన్న తపన నీకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడండి. ఒక మాట చదువుదాం, బైబిల్ ఓపెన్ చేసి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడెమును పట్టుకొని ఉండెను. మగసిరి గలవాడే అతను దేవునితో పోరాడెను, అతను దూతతోనూ పోరాడి దేవునికి మహిమ కలుగును గాక. పోరాడాలన్న తపన ఎదిగినా కాదు, పోరాడాలి గెలవాలన్న తపన పెద్దోడైనాకు వచ్చింది అనుకుంటున్నారా? చెప్పాలి, ఎక్కడుంది దానికి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు ఏశావు యొక్క మడిమెను పట్టుకుని లాగుతున్నాడంట. ఎందుకు? నేను ముందు బయటకు వస్తానని. కవల పిల్లలన్న మొన్న క్వశ్చన్ పెట్టాను కదా మీకు గ్రూప్లో, చాలామంది ఆన్సర్ చేశారు. సూపర్, మంచిగా నేను పంపించిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. నిజంగా మీరు రానున్న రోజుల్లో బైబిల్ పండితులు అవుతారు. ఆమె చెప్పండి. అవును కదా. ఇప్పుడు ఖురాన్ చదివితేనే ముస్లిం తన గట్టిగా నిలబడగలుగుతాడు ఆ నియమం కోసం. భగవద్గీత చదివితేనే కదా, శ్లోకాలు చదివితేనే వాళ్ళ అన్యులు వాళ్ళ నియమం కోసం నిలబడగలుగుతారు. మనం నిలబడాలంటే ఏం చదవాలి? చెప్పాలి, బైబిల్ చదవాలి, బైబిల్ గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే ఎవరన్నా అడిగినా కూడా నీళ్లు మెంగకుండా ఉంటాం, గట్టిగా సమాధానం చెప్పగలుగుతాం. మనలో ఈ చెప్పే దమ్ము లేకపోతే వాళ్ళు ఒకటే అంటారు, మందిరానికి పోవడం అనవసరం, వేస్ట్ అంటారు. హల్లెలూయా చెప్దామా? అంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే ఉంది తపన, పోరాడాలి, నేనే ముందుకు రావాలి, నేనే గెలవాలనే తపన కడుపులో ఉండగానే స్టార్ట్ అయిపోయింది.
గర్భంలో ఉండగానే స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ ఆశ నెరవేర్చుకున్నాడండి యేసేవ దగ్గర కదా. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు, దేవునితో పోరాడాడు, గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నేను ప్రేమందోని బిడ్డలారా సాధించాలన్న తపన ఎలియాజర్లో చూస్తున్నాం. యేసయ్యను చూడాలన్న తపన జక్కయిలో చూసాం, యాకోబులో చూస్తున్నాం. 93వ కీర్తన 4వ వచనం. త్వరగా నేను ముందుకు వెళ్తాను. 93వ కీర్తన 4వ వచనం. విస్తార జలముల ఘోష కంటేను, సముద్ర తరంగముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నారంట? ఎవరంట బలిష్ఠుడు? యెహోవా బలిష్ఠుడు. దేనికంటే? సముద్ర తరంగముల కంటేను, విస్తార జలముల ఘోష కంటేను ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. హల్లెలూయా. ఈ సముద్ర తరంగాలు ఏంటో తెలుసా? నిన్ను కలవర పెడుతున్న శ్రమలే. ఈ ఘోష ఏంటో తెలుసా? నీకు నిద్ర పట్టకుండా చేస్తున్న శోధనలే. ఇవి సముద్ర తరంగాల వలె, ఒక ఘోష వలె, ఒక తుఫాను వలె, ఒక అలల వలె నీ మీదకి వస్తున్నాయి అని నువ్వు ఒకవేళ భయపడితే, ఇక్కడ వాక్యం అంటుంది వాటికంటే సముద్ర తరంగముల ఘోష కంటే ఎంతో గొప్ప బలిష్ఠుడైన దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన బలిష్ఠుడండి, ఆయన గొప్పవాడండి. అందుకనే అన్నలకు లేని ధైర్యం, రాజుకు లేని ధైర్యం, సైన్యానికి లేని ధైర్యం, ఇశ్రాయేలులో లేని ధైర్యము ఒక గొర్రెలు కాసుకునేవాడికి ఎందుకు వచ్చిందో తెలుసా? చెప్పాలి. ఎందుకు వచ్చిందో తెలుసా? అవతలున్న గొలియాతు సముద్ర ఘోష వలె ఘోషిస్తున్నాడు, అలల వల్లే పేట్రేగిపోతున్నాడు. మీలో మగాడనేవాడు ఉంటే 40 రోజులు రాత్రి పగలు ఏం చేశాడు? సవాలు విసురుతున్నాడు. మీ ఇశ్రాయేలీలో మగాడనేవాడు ఉంటే నన్ను గెలిస్తే మేము మీకు దాసులం అవుతాం, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు అవ్వండి. ఇంత భయంకరమైన ఘోష, ఇంత భయంకరమైన సవాలు అక్కడ జరుగుతూ ఉంటే రాజు, సైన్యము, అధికారం కలిగిన వారు లేదా అక్కడ యుద్ధ నైపుణ్యత కలిగిన వారు దాక్కున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకే దావీదు కీర్తన రాస్తున్నాడు, సముద్ర తరంగముల ఘోష కంటే, ఏమంటే విస్తారమైన జల ప్రవాహాల కంటే యెహోవా బలిష్ఠుడు. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ. గట్టి కొట్టాలి. ఎవరు బలిష్ఠుడు చెప్పండి? నిన్ను భయపెడుతున్న శ్రమ బలమైందని నువ్వు అనుకోవద్దు. నిన్ను కలవర పెడుతున్న శ్రమ బలమైందని అనుకోవద్దు. నువ్వు నిద్ర పట్టుకొని చేస్తున్న అప్పులు బలమైనవని అనుకోవద్దు. వాటికంటే బలమైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. అది నమ్మాడు ఎవరు? దావీదు అది నమ్మాడు. అందుకని అంటున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు, నా వయస్సును బట్టి, నా ఎత్తును బట్టి, నా బాల్యాన్ని బట్టి, ఒకవేళ నీ దేవతల పేరిట నువ్వు నన్ను శపించినప్పటికీ సరే, నేను కాదు యుద్ధం చేసేది, ఈ యుద్ధము యెహోవాదే. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు తెలుసు దేవుని శక్తి ఏంటో, దావీదుకు తెలుసు దేవుని మహిమేంటో. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుని చేత కార్యాలు అనుభవిస్తున్నా నువ్వు నేను మర్చిపోతున్నాం దేవుని ప్రభావాన్ని, దేవుని శక్తిని మర్చిపోతున్నాం. అందుకని ప్రతి సందర్భంలో భక్తులు మాట్లాడుతున్నారు, ప్రవచనమెత్తి మాట్లాడు అంటున్నాడు యెహెజ్కేలుతో. ఏమెత్తి? ప్రవచనమెత్తి మాట్లాడు. ప్రవచనం నీ దగ్గర ఉంటే, వాక్యం నీలో ఉంటే, నిన్ను కలవరపెట్టే సైతాన్ని చూసి నువ్వేమవో భయపడవు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం మనలో ఉంటే మనకు ధైర్యం అండి. అందుకే 119 అంతా ఈ దేని గురించి ఎక్కువ రాసుకున్నాడు చెప్పండి? వాక్యం. వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము గురించే, దేవుని మాటనే రాస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము నా పాదములకు దీపమయ్యింది. ఆ వాక్యము నాకు బాధలలో నెమ్మదినిచ్చింది.
సముద్ర తరంగముల ఘోష చూసి, ఇరుగు పొరుగు వాళ్ళ నిందలు చూసి, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నా ఓ షాలోం ప్రార్థన మందిరంలో ఉన్న ఓ సంగమా, వాటికంటే ఉన్నతమైన దేవుడు యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు బలిష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరు కూడా దావీదు పక్షంగా నిలబడలేదు. నిలబడ్డారా? ఒక్కరు కూడా దావీదు గెలుస్తారని కూడా ఆశలు కూడా లేవు. సాధించేంత వరకు నిద్రపోని విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉంటే, కలవర పెట్టిన గొలియాత్ ఏమయ్యాడో, 40 రోజులు కలవర పెట్టాడో, 40 రోజులు భయపెట్టాడో. ఈరోజు చాలామంది చెప్తున్నారు, అన్నా నిద్ర పట్టడం లేదన్నా, శ్రమ, శోధనలు, అప్పులు, బలహీనతలు, రోగాలు, ఫోన్ ఎత్తాలన్న భయం. అవునా? ఫోన్ ఎవరిదని చూసి కొంతసేపు ఆలోచించి, అప్పులు వాడు ఫోన్ చేస్తే 2 సెకండ్లు ఆలోచించి ఫోన్ ఎత్తాల్సి వస్తుంది. భయం లేదా? ఉంది. నేనంటాను, సముద్రాల ఘోషల కంటే, ఉప్పొంగుతున్న ప్రవాహము కంటే బలిష్ఠుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నువ్వు పిరికివాడు, పిరికి దానివి కాదు. మనం పొందుకున్న ఆత్మ గురించి పౌలు రాస్తున్నాడు. మీరు పొందుకున్న ఆత్మ ఏ ఆత్మ అంట? పిరికి ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్రాత్మను మీరు అనగా పరిశుద్ధాత్మను మీరేం చేసుకున్నారు? పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్షపు గుడారములో ఉండడానికి ఇష్టపడ్డాడు. అవునా? ప్రత్యక్ష గుడారంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రత్యక్షపు గుడారానికి వచ్చాడు. సొలొమోను కట్టించిన మందిరంలోనికి ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం దేవుడు ఆడుండాలనుకుంటున్నాడంటే చెప్పండి. ఇప్పుడు దేవుడు ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో అదిగో ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. మీరు గ్రంథాన్ని గ్రహించగలిగితే, యాకోబు పట్టుకున్న దూత ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు ఎన్నో పర్యాయాలు ప్రత్యక్షపరచబడుతూ వచ్చాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచు. చెప్పండి, ఆయన ప్రత్యక్షమగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైంది 2025 సంవత్సరాల క్రితమే, కానీ ఎప్పుడో ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము దగ్గరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఆ మహామహిమతో నింపబడిన దేవుణ్ణి మందిరము కట్టి, ఆ మందిరములో దేవుడు నివాసం ఉండాలని దావీదులో ఉన్న తపన మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, 60 చూశాను, ఆ మందిరాలన్నీ చూశానయ్యా, ఆ ప్రత్యక్షపు గుడారాలన్నీ చూశానయ్యా, నాకు అక్కడ తృప్తి లేదో. ఎక్కడ తృప్తి ఉంది? ఎక్కడుంటే ఆయనకు తృప్తిగా ఉంది? చెప్పండి. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా తలతల, నీ హృదయంలో వేదన కన్నీరా, ఆ కన్నీరంతా తుడిచివేయు యేసురాజు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం. అందరు చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. తొందరగా ముగించాలన్న వాళ్ళు చెప్పండి.
హల్లెలూయా. గంట చెప్పినా ఇంకా చాలేదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లే నాకు. మొన్న చెల్లి అంటుంది, అన్నయ్య వాక్యం ఏంటన్నయ్య తక్కువ చెప్పామంటుంది. ఏం చేయాలమ్మా, పరిస్థితులను బట్టి కొంతమంది ఏమో తొందరగా అయిపోతే బాగుండని రకరకాల బ్యాచ్లు ఉంటారులే. యేసుప్రభు నమ్మించే బ్యాచ్లో లేరా చెప్పండి? 4 గుంపులు: ఆహారం కోసం, వాక్యం కోసం, స్వస్థతల కోసం, అదే స్వస్థతలు, అద్భుతాలు, తప్పులు. ఈ 4 గుంపులను ఆయన కూడా ఏం చేసుకుంటూ వెళ్ళాడు? చూసుకుంటా, గమనించుకుంటా వెళ్ళాడు. అందుకని చెప్పిన 4 మాటలైనా సరిగ్గా వినండి, అవి భద్రపరచుకోండి, వాటిని ధ్యానించండి. దేవునికి మహిమ కలుగునుగాక. నా బాధ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, పల్లెల్లో నుంచి, వాళ్ళకి ఆటోలు ఉండవు, సమయానికి బస్సులు ఉండవు, ఇబ్బంది పడతారని కొంత సమయానుకూలంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే గంట మెసేజ్ అయితే తగ్గదు ఎప్పుడు. మీకు అనిపించకపోవచ్చు గంట చెప్పాడా అని. మన ప్రసంగం అలాగే ఉంటుంది. నిద్రపోయే ప్రసంగాలు చెప్పండి. మేము నిన్న ఒక ఇంటికి వెళ్ళాములండి. ఎవరు చెప్పమాకండి, సునీల్ ఎవరు చెప్పమా. ఒక ఇంటికి వెళ్ళాము ప్రార్థన చేయటానికి. వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారంట. అన్న భలే చెప్పారన్న వాక్యం, 1:15 చెప్పిన వాక్యం ఇంకా చెప్పంటున్నారు వాళ్ళు. ఇంకా చెప్పన్నారు. ఇంకా భోజనాలు రావటం కొద్దిగా లేట్ అయింది, ఇంకా చెప్పన్నారు. నాకేం 1:15 అంటే ఓవర్ టైమే నాకు. ఎందుకంటే మన సంఘంలో ఎప్పుడు అంత టైమో నేను చెప్పలేదు కదా. వాళ్ళు ఇంకా చెప్పమన్నారు. చాలా బాగా చెప్పారన్న, కంటి మీద కునుకు రాలా, అలాగే నీ ముఖంకి వెళ్ళే చూస్తున్నామన్నా. అల్లు చెప్పండి. మా పాస్టర్ అంది, అదేందమ్మా మరి మీ చర్చిలో సంగతి ఏంటని అడిగింది. ఇప్పటికే 3 రౌండ్లు వేస్తాం మేము. ఏంటి, ఇప్పటికే 3 రౌండ్లు అయిపోద్ది. ఒకటే జోగులమ్మ వస్తుంది, ఊగులమ్మ వస్తుంది, అన్నీ వస్తాయి. మహిమ కలుగునుగాక. దైవజనుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే ఆత్మాభిషేకంతో దేవుడు దర్శించి మనతో మాట్లాడిస్తాడండి. మీరందరూ 7 మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎలా చెప్పారు ఆలోచించండి. ఎలా చెప్పారు, ఎలా ప్రిపేర్ అయ్యారు చెప్పండి. 15 నిమిషాల వాక్యానికి 15 రోజులు ప్రిపేర్ అయ్యారు మీరు. ఎన్ని రోజులు? 15 నిమిషాల వాక్యానికి ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మనం? నెల, లేదంటే 15 రోజులు. ఆ 15 రోజులు, నెల రోజులు ప్రిపేర్ అయ్యి కూడా వనకలా, వణికింది. ఏం చెప్తున్నాం అర్థం కాదు. అవునా కాదా? తప్పు పట్టట్లేదండి. వాక్యం చెప్పాలంటే దేవుని ఆత్మ నడిపింపు ఖచ్చితంగా దైవజనుడి మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ నివసించాలని కోరుకున్నాడు? అప్పుడేమో దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, సొలొమోను మందిరం కట్టించాడు, ప్రత్యక్షపు గుడారం కట్టించారు. ఆయా ప్రాంతాల్లో దేవుడు ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడేం కోరుకున్నాడంటే నీ హృదయములో ఉండాలనుకుంటున్నాడు. అయితే ఆ హృదయములో ఉండాలని అనుకున్నప్పుడు ఆ హృదయం ఎలా ఉండాలి? హృదయములో 13 రకాల పాపాలు ఉన్నాయంట. ఎన్ని చెప్పండి? మీరు ఎట్ట చూస్తున్నారంటే ఎవరక్క, ఎవరు ఆ హృదయం? నువ్వేనా ఎట్ట కొంపదీసి? నేనైతే కాదు వదినా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఆ హృదయం ఈ హృదయం గురించి కాదు, మన అందరి హృదయాల్లో ఉన్నాయి అవి. మార్కు సువార్త 7వ అధ్యాయం చదువమ్మా. 7వ అధ్యాయం 21 నుంచి, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, అండర్లైన్ చేసుకోండి మీరు బైబిల్లో, జారత్వమును, దొంగతనములను, ఇవన్నీ ఎదురింటి సంఘంలో ఉండెను. ఎక్కడుంది? అల్లల్ల ఆ సంఘంలో ఉండెను. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనం ఎదుటోళ్ళలో ఎదుగుతాం. ఎస్ సార్ నో? ఎక్కడ ఎదుగుతాం?
ఎదుటోళ్ళల్లా చూస్తాం. అసలు నేనంటాను, ఆ మహామహిమతో నిండిన దేవుడండి ఈ పాపిష్టి హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే అది మామూలు విషయం కాదండి. అందుకన్నాడు సొలొమోను, మహాకాశములు పట్టజాలని నీవు ఏ పాటిదయ్యా ఈ మందిరం, ఏ పాటిదయ్యా ఈ మందిరం. ఇందులో నిన్ను బంధించాలని కాదు నేను ఈ మందిరాన్ని కట్టేది. రోగాలతో వస్తారయ్యా, సమస్యలతో వస్తారయ్యా, ఇబ్బందులతో వస్తారు, అప్పులతో వస్తారు, గర్భాలు లేక, పిల్లలు పుట్టక, భర్త సరిగ్గా ప్రేమించక, రకరకాల కొట్లాట్ల మధ్యలో వచ్చి నీ దగ్గర మొర్ర పెట్టుకుంటారు కదా. ఆ ప్రార్థన నువ్వు వినాలని ఈ మందిరమును కడుతున్నానన్నాడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో ఒక లెవెల్లో ఉన్నాడు దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడంటే, అరే బాబా ఆ గోడలు ఈ గోడలో వద్దు, నీ హృదయం నాకిమ్ము, ఆ హృదయంలో నేనుంటాను. ఆ హృదయం ఎలా ఇవ్వాలంటే పవిత్రముగా ఇవ్వాలి. 93వ కీర్తన ఇందాక మనం చదివిన దాంట్లో చివరి వచనంలో ఉంటుంది. ఆ పరిశుద్ధత ఎన్నటెన్నటికి 5వ వచనం, 93:5, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, సొలొమోనుకున్న ఆశ, దావీదుకున్న ఆశ, ఆ తపనంతా మనం చూస్తుంటే ఇక్కడ దేవుడు అంటాడు, ఆ గోడలో ఆ గుడుల్లో ఈ గుడుల్లో కాదు, నీ హృదయంలో నేనుంటాను, నువ్వు స్థానం ఇస్తావు అని అడుగుతున్నాడు ఈరోజు. నీ హృదయంలో నేనుంటాను, నువ్వు స్థానమియ్యి. అయితే ఆ హృదయం ఏమైపోయింది? ఆది కాలములోనే హృదయం పాడైపోయింది. నరుల ఆలోచనలు ఊహంతయు కేవలము చెడ్డదే. బాల్యముగా ఉన్నప్పుడే హృదయం చెడిపోయింది, పాడైపోయింది. అవ్వహాదాముల హృదయంలోనికి చెడు బీజాన్ని తీసుకొచ్చాడు అపవాది, చెడు ఆలోచన పుట్టించాడు అపవాది. ఆ దిశగా హృదయం ఏమైపోయింది? ఘోరమైన వ్యాధి కలిగిందిగా ఉన్నది. ఆ ఘోరమైన వ్యాధి ఏంటయ్యా అంటే ఇవే. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన రక్తముతో కడుక్కోవాలి. చెప్పండి, ఆయన రక్తంతో ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగాలి. వైట్ షర్ట్ మీద మరకబడింది అనుకో, సబ్బులు చాలా పేర్లు ఉన్నాయి, ఇప్పుడు చెప్తే నాకు టైం చాలదు, కానీ రకరకాల సబ్బులు వేసి తిక్కుతూ ఉంటాం. సబ్బులతో పోదు, మళ్ళీ పీసు. మన ఈ మధ్య పీసు రుద్ది జేబే పోయిందట. ఏమైంది? మురికి పోలేదు కానీ చెప్పండి, జేబులు పోతున్నాయి, కాలర్ దగ్గర ఎన్ని పగిలిపోతున్నాయి, రుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆడుదొంపదేగా 150 రూపాయలు తీసుకున్నా కూడా మురికి పోట్లా, అవునా? అందుకని మన హృదయంలోని 13 రకాల ఈ పాపాలన్నీ కనుక యేసయ్య రక్తంలో వాక్యం చేత మనం శుద్ధి చేసుకుంటే యేసయ్య అంట మన హృదయంలో వస్తాడంట. హల్లెలూయా చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చదవండి, కీర్తన 17వ అధ్యాయం ముగింపులో 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించి స్తోత్రం చెప్పండి. ఈ 13 పాపాలు ఏమైపోయినాయి దావీదులో? హృదయమును ఏం చేశాడంటే దేవుడు చెప్పాలి, పరిశీలన చేశావు కదయ్యా, నాలో ఏమైనా ఈ పాపాలు కనపడ్డాయా, నీకు వ్యతిరేకమైనది ఏదన్నా ఉందా? ఏది నీకు కనరాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం. ఒకప్పుడు దావీదు పాపం చేశాడు, అయితే ఆ పాపం ఆ హృదయంలో ఉందా ఇప్పుడు? చెప్పండి. మనం మాత్రం అలాగే చూస్తాం ఆ మనుషుల్ని, ఇంకా జీవితాంతం సచ్చిందాకా అలాగే చూస్తాం ఆ మనుషుల్ని. కుదరదు. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కడిగి నిన్ను పవిత్రపరుస్తున్నాడు. నీ హృదయంలో నీ ఆలోచనలు ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి పవిత్రపరుస్తున్నాడు. అందుకన్నాడు, అయ్యా నేను మందిరం కట్టించాలనుకుంటున్నాను, నీకు స్థలం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, నాలో ఏమైనా పాపం ఉన్నదాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి ఆశ కలిగి ఉన్నాడండి దావీదు, ఎంతటి తపన కలిగి ఉన్నాడండి. సాధించేంత వరకు నిద్రపోను. దేవునికి అంత ప్రాముఖ్యతను ఇస్తున్నారండి. ఇంకొక మాట చదువుదాం, మత్తయి సువార్త
12 చదువుదాం. 11, 12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని? పరలోక రాజ్యం ఎవరి చేతిలో ఉందట? బలత్కారులు దాన్ని పట్టేసుకున్నారు. బలత్కారుల చేతిలో ఉంది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి మానవుడు వెళ్ళాలి అంటే హృదయములో యేసుక్రీస్తును మనం ఏం చేసుకోవాలి? ఆహ్వానించాలి. మన హృదయం మదిలమైపోయింది, హృదయం పాడైపోయింది, జీవితం పాడైపోయిన చెడిపోయిన హృదయాన్ని కడుక్కొని యేసయ్య రక్తంలో కడిగి పవిత్రపరచబడితే ఆ మనిషి పరలోకానికి వెళ్తాడు. అక్కడ కూడా ఏమైందంటే భూములు ఆక్రమించుకోవటం పులివెందుల్లో మాత్రమే కాదు, హైదరాబాదులోని మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఉందంటండి. చెప్పండి, పరలోకంలో కూడా ఏం జరుగుతుంది? బలత్కారులు దాన్ని ఏం చేసుకున్నారు? ఆక్రమించుకున్నారు. అందుకంటాడు ఆ మాట చదువుదాం ముగింపులో 13:24 లూకాసు వార్త 13:24. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన పోరాడుడి అంటున్నాడు. అమ్మా నా వైపు చూడండి. పోరాడుడి అంటే ఏముంది అక్కడ? ఇప్పుడు పోరాడాలంటే ఏం చేయాలి? అక్కడ ఎవడో ఉన్నాడు కదా కట్టబట్టుకుని, వాచ్మెనో గేటు సెక్యూరిటీనో ఎవరో ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. వాడితో పోరాడాలి. చూడండి, పరలోక రాజ్యము బలత్కారుల చేతనో ఉంది. అయితే మనం పోరాటం చేయాలి. పోరాడుతూ ఇరుకు మార్గంలో పోరాడితే తర్వాత ఎక్కడికి వెళ్తామంటే విశాలతలోనికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరలోక రాజ్యము బలత్కారులతో పట్టబడింది. ఆ ఇరుకైన మార్గంలో నువ్వు పోతా ఉన్నావు. మన యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇది విశాలమైంది కాదు, ఇరుకైన మార్గమే. ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను అలా ఉండాలా, మేము అలా చేయాలా, మేము ఎలా ఉండాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. కుదరదు. ఇది ఇరుకైన మార్గం. దీనిలో నువ్వు పోరాడాలి. అపవాది నీకు రకరకాల ఆశలు చూపిస్తాడు, కోరికలు చూపిస్తాడు. ఎలా ఉండు అని చెప్పి రకరకాలుగా నీకు బోధిస్తాడు. వాడి బోధ, వాడి ఆలోచన ప్రకారం నడిస్తే నువ్వు వాడితో పోరాడలేవు, వానితో గెలవలేవు. లోకాన్ని ఎప్పుడైతే విసర్జిస్తావో, పాపాన్ని ఎప్పుడైతే తీసి పక్కన పడేస్తావో అప్పుడు నువ్వు వానితో పోరాడగలుగుతావు, అప్పుడు వాడిని జయించగలుగుతావు. ఆ పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు కోరుకున్నాడు, తపన కలిగాడు, విశ్వాసంతో అడుగుతున్నాడు. సాధించే వరకు నిద్రపోని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఎట్టకేలకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని భూమి మీదకి తీసుకురాగలిగాడు కదా తన కుమారుడు ద్వారా. హల్లెలూయా చెప్పండి. ఆ తపన, ఆ ఆశ, మందిరానికి కావలసినవన్నీ సమకూర్చాడండి మందిరం కట్టడానికి. నువ్వు నేను చచ్చిపోయేలోపు దేవుడికి గుర్తుండిపోయే ఒక మహత్తరమైన కార్యం ఒక్కటైనా చెప్పండి చెయ్యాలి. దేవుడు గుర్తుండిపోయేది, దేవుడు మెచ్చుకునేది, దేవుడికి గుర్తుండిపోయేది. ఇదిగో బ్రతికినంత కాలం నా జీవిత కాలములో ఇదిగో నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలన్న తపన నువ్వు కలిగి ఉండాలి. అందుకంటాడు, నువ్వు జీవిత కాలం అంతా నువ్వు సుఖం అనుభవించావు, చచ్చావు. కానీ లాజరు కష్టం అనుభవించాడు, ఇరుకైన మార్గంలో పోరాడాడు. అందుకే అతడు పరదేశిలో ఉన్నాడు. ధనవంతుడా, నువ్వు ఇరుకైన మార్గానికి రావడానికి ఇష్టపడలేదు, విశాలమైన జీవితాన్ని కోరుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ యాతన పడుచున్నావు. అక్క చెల్లి, సాధించాలన్న ఆ తపన, ఆ విశ్వాసంతో పోరాటం చేయి. నీకు ఇన్ని రోజులు కష్టంగా నా వల్ల కాదనుకుంటున్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చడానికి నీకు
తోడుగా ఉండి నీ చేయి పట్టి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. లేచి నిలబడదాం.